Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాల్పులు మోతాగింది. తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి చూసిన పోలీసులకు 29 మావోయిస్టు మృతదేహాలు దొరికాయి. వాటితో పాటు భారీ ఎత్తున ఆయుధ సామగ్రి దొరికింది. అయితే ఈ ఆపరేషన్ లీడ్ చేసిన యంగ్ డైనమిక్ తెలుగు ఆఫీసర్ మన ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఆయన పేరు కళ్యాణ్ గారు ఛత్తీస్గఢ్ లో పనిచేస్తూ ప్రస్తుతం కాంకేర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఆపరేషన్ లీడ్ చేశారు. ఆపరేషన్ కి ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చింది అంటే ఇందులో ప్రత్యేకంగా గ్రే హౌండ్స్ దళాలు లేకుండా చేసిన మంచి ఆపరేషన్ కాబట్టి దాని గురించి పూర్తిగా కళ్యాణ్ గారికి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ సంఘటన దాదాపు 48 అవర్స్ తర్వాత బయటకు వచ్చింది. అంటే అబూజ్మడ్ ఏరియాలో పోలీసులు వెళ్ళలేని ఏరియాలోకి ఛత్తీస్గఢ్ లో పోలీసులు అదేవిధంగా మీ జిల్లా టీం అంతా కూడా వెళ్ళడం అనేది మొట్టమొదటిసారి. గతంలో వెళ్ళారు కానీ ఇంత పెద్ద ఆపరేషన్ ఎప్పుడు చేసినట్టు దాఖలు లేవు. ఈ ఆపరేషన్ లీడ్ ఎలాగొచ్చింది? లీడ్ వచ్చిన తర్వాత మీ టీం ఎలా వెళ్ళింది? దానికి లీడ్ చేసిన మీరు దాని స్వయంగా వెళ్ళి వాళ్ళు ఎలాగా వాళ్ళు మొబిలైజ్ చేసుకెళ్ళడం, ఈ ఆపరేషన్ సక్సెస్ కి ఏ విధంగా వచ్చిందండి? అబూజ్మాడ్ ఏరియాలో ఆపరేషన్ చేయడం అనేది వాస్తవంగా చాలా కష్టమైన పని అండి. అయితే ఈ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి 19వ తారీఖున నారాయణపూర్ డిస్ట్రిక్ట్ లో, కాంకేర్ పక్కన ఉన్న జిల్లా. 26వ తారీఖున కాంకేర్ లో పోలింగ్ ఉంది. అయితే దీనికి ముందుగా ఒక పెద్ద ఘటన నక్సల్ ద్వారా చేయబోతున్నారు అని మనకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సూచనలు వస్తున్నాయి. కంటిన్యూస్ గా లాస్ట్ 1 మంత్ నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి. వాటిని ఫాలో అప్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఉన్నాం. మొన్న రాత్రి చాలా స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ పెద్ద కార్డర్స్ ఉన్నాయని, తొందరలోనే ఒక ఇన్సిడెంట్ జరగబోతుందనే విషయం తెలియటం వల్ల మొన్న రాత్రి ఆపరేషన్ స్టార్ట్ చేసాం. కాంకేర్ పోలీసు అట్లానే బిఎస్ఎఫ్ జవాన్లు కూడా ఇందులో ఉన్నారు. జాయింట్ ఆపరేషన్ మొన్న రాత్రి స్టార్ట్ అయింది. అయితే నిన్న పొద్దున్న సర్చింగ్ జరిగింది. నిన్న మధ్యాహ్నం ఇంకా కోర్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు 12:30 1 గంట ఆ టైంలో ఫైరింగ్ జరిగింది. అయితే ఫస్ట్ ఫైరింగ్ జరిగిన దాంట్లో ఒక బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ కి కాల్లో బుల్లెట్ తగిలింది. అట్లనే మా కానిస్టేబుల్ సూర్యకాంత్ కి 2 తొడల్లోనూ 2 బుల్లెట్స్ తగిలాయి. అయితే అక్కడ భారీ మోతాదులో నక్సల్స్ ఉన్నట్టు అక్కడ భారీగా ఫైరింగ్ జరగటం వల్ల మాకు అర్థమైంది. అయితే ఛత్తీస్గఢ్ పోలీస్ మునుపటి కంటే ఇప్పుడు బాగా వెల్ ట్రైన్డ్ అండ్ బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు. సో వాళ్ళ కౌంటర్ టాక్టిక్స్ కూడా బాగా ఫాలో అయ్యి నక్సల్స్ ని వాళ్ళ నక్సల్ అంబుష్ ని విరగొట్టి వాళ్ళ ఎగ్జిట్ రూట్స్ లో కూడా వీళ్ళు ఉండటం, వాళ్ళ ఫైరింగ్ కి సరైన జవాబు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 4 గంటల సేపు ఇది జరిగిందండి. ఆ 4 గంటల్లో మా గాయపడినటువంటి పోలీసు వాళ్ళకు కూడా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఈ 4 గంటల తర్వాత ముందుగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రోడ్, అది దాదాపు 14 కిలోమీటర్లు, అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MI-17 చాపర్ వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ ఎవాక్యుయేషన్ చేసి నైట్ టైం అయినా సరే రాయ్పూర్ వాళ్ళు ల్యాండ్ చేశారు అనమాట. దానివల్ల వీళ్ళిద్దరు ప్రమాదం నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. 4 గంటల ఫైరింగ్ తర్వాత అక్కడ మా ఆపరేషన్ పార్టీస్ ద్వారా
ఎక్స్టెన్సివ్ సెర్చ్ చేయడం జరిగింది. 29 మావోయిస్టుల మృతదేహాలు ఇందులో రికవర్ అయ్యాయి. ఓకే. అవునండి. దాంతో పాటు ఆటోమేటిక్ వెపన్స్ ఒక 10, నాన్ ఆటోమేటిక్ వెపన్స్ ఇంకో 12, కొన్ని ప్రెషర్ కుక్కర్ బాంబ్స్, డెటనేటర్స్, చాలా అమ్యునిషను, ఆహ్, ఈ వాకీ టాకీలు, చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ డైరీస్ ద్వారా, పుస్తకాల ద్వారా కూడా మాకు దొరికింది. ఓకే. సార్ 29 మందిలో ఎంతమంది తెలుగువారున్నారు? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఎంతమందున్నారు? ఇందులో టాప్ మోస్ట్‌లో ఎవరున్నారు? 29లో ఒక శంకర్ రావ్ అని ఒక టాప్ కాడర్ ఉన్నాడండి. అతని మీద 8,00,000 రివార్డ్ ఉంది. అట్లనే ఓకే. అతను AK-47 క్యారీ చేస్తాడు. ఆ AK-47 మీద గూడా 2,5 లక్షల రివార్డ్ ఉంది. ఆహ్, అట్లనే లలిత అని ఒక లేడీ, ఆవిడ ఛత్తీస్‌గఢ్ ఆవిడ. హుహు. తన మీద గూడా 8,00,000 రివార్డ్ ఉంది. అయితే ఇంకా ఇంకొక 5, 6గురిని మేము గుర్తుపట్టాం గానీ, యూజువల్‌గా ఒక నలుగురు, 5గురు గుర్తుపట్టి సేమ్ వ్యక్తి అని చెప్తే తప్ప, మేము దాన్ని అఫీషియల్‌గా ప్రచురం చేయమనమాట. ఓచ్ సో, ఓకే. అందుకని కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి ఇద్దరినైతే మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. సార్ శంకర్ గారి భార్య సుమన కూడా ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవునండి. వాస్తవం అంటారా? తన భార్య గూడా ఉంది. ఒక స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ రామ్‌దేర్ తన భార్య గూడా ఉన్నట్టుగా హుహు. ఆహ్, కొంతమంది గుర్తుపడుతున్నారు. ఎందుకంటే అచ్చా! ఇందులో 15 మంది మహిళలండి చనిపోయిన వాళ్ళలో. ఆ! అబ్బా! ఆ! 15 మంది మహిళలు, 14 మంది పురుషులండి. సార్. సో, మహిళలు ఎక్కువ మందున్నారు. పాసిబిలిటీ ఉందండి వాళ్ళు అవ్వడానికి. ఓకే. సార్ ఆ! అబూజ్‌వాడ్ అనే ఏరియా ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది? అసలు గూగుల్‌కి కూడా దొరకని ఏరియాలో మీరు గూగుల్ మ్యాప్ లేకుండా ఏ విధంగా లోపలికి వెళ్లారండి? అంటే ఇక్కడ ఫోర్సెస్ అండి ఇప్పుడు బాగా హైలీ మోటివేటెడ్ అండ్ హైలీ ట్రైన్డ్ వాళ్ళు. లోకల్ సపోర్ట్ డెఫినిట్‌గా మాకు దొరుకుతుంది. ఇదివరకుట్లాగా ఇప్పుడు లేదు. చాలా మంది నక్సల్ సిద్ధాంతం వల్ల బాగా విసిగిపోయి ఉన్నారు. ప్రజలు ఓకే. గూడా ఇక్కడేమీ వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. హుహు. కేవలం భయపెట్టి వాళ్ళ ద్వారా సపోర్ట్ తీసుకుంటున్నారు గానీ, వేరే సార్. కారణం లేదు. సో, వాళ్ళ హ్మ్. ద్వారా గూడా మాకు మంచి ఇన్‌పుట్స్ రావడం, వాళ్ళ ద్వారా ఈ ఏరియాస్‌లో ఎళ్ళటానికి ధైర్యం చేయడం జరిగింది. ఓకే. సార్ ఎన్ని కిలోమీటర్లు ఉంటదండి రేడియేషన్ ఇది? అబూజ్‌మాడ్. ఇది అట్‌లీస్ట్ 100/100 ఉంటుందండి. అంటే కోర్ ఏరియా. ఓకే. ఆ ఏరియా మీద మీ అప్పర్ హ్యాండ్ రావడానికి, ఏరియా డెవలప్‌మెంట్ చేసుకోవడానికి మీకెంత కాలం పట్టిందండి? ఎందుకంటే మీరు చెప్తున్నారు గతంలో చరిత్ర తీసుకుంటే అబూజ్‌మాడ్‌లో ప్రతి ఆదివాసీ, మావోయిస్ట్‌కి సపోర్ట్ ఉంటది. అవును. ఆ ఏరియా మీరు ఏరియా కమాండ్ తీసుకురావడానికి మీకెంత కాలం పట్టిందండి? 2014 నుంచి 17 వరకు బాగా ఈ ఏరియాలో ఆపరేషన్స్ జరిగాయండి. ఓకే. దానివల్ల రోడ్లు వేయడం గాని, క్యాంపులు పెట్టడం గాని, సెల్ ఫోన్ టవర్లు వేయడం గాని, ఇవి బాగా ఫాస్ట్‌గా జరిగాయి. ఆ హుహు. తర్వాత కొంత ఈ ప్రగతిలో కొంచెం స్లో అవ్వడం జరిగింది. అగైన్ లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో ఆపరేషన్స్‌లో బాగా ఆహ్, అంటే ఒక పుష్ వచ్చిందన్నమాట. అచ్చా! ఇక్కడున్న ప్రతి యూనిట్‌ని గూడా రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేయడం, అక్కడున్న ఏరియాస్‌లో డెవలప్‌మెంట్ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి హ్మ్. రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరిగింది. దీనివల్ల హుహు. ప్రతి యూనిట్ గూడా ఫుల్ 100% ఇవ్వడం వల్ల ఈ ఏరియాలో మనకొక పకడొచ్చింది. అట్లనే ఓకే. ఇక్కడ సెల్ ఫోన్ టవర్స్ వేశారండి. దీనివల్ల ఓకే. గూడా క చాలా వరకు అక్కడున్న ప్రజలకి బయట ప్రపంచం తెలియటం, వాళ్ళు హుహు. గూడా డెవలప్‌మెంట్ చూడాలి అని వాళ్ళ ఆశ కలగడం, హుహు. ఇవన్నీ సైమల్టేనియస్‌గా జరుగుతున్నాయండి. ఓకే. సార్ మీకు ఒక మంచి ఆపరేషన్ ఇది. మీరు ఏరియా చెప్పండి. డామినేషన్ కోసం మీరు స్వయంగా లీడ్ తీసుకువెళ్ళడంది ఆ ఫీలింగ్స్ ఎలాగొచ్చాయండి? నేను ఇదివరకు 3 సంవత్సరాలు సుక్మా, బీజాపూర్‌లో చేశానండి. సుక్మా, బీజాపూర్ ఇండియాలో నంబర్ 1, నంబర్ 2 వర్స్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. హ్మ్. అక్కడ నేను 3 సంవత్సరాలు పనిచేశాను. అడిషనల్ ఎస్పీగా. అక్కడ నాకు ఒక మంచి టీమ్ ఉండడం, దానిలో 2 టైమ్స్ నాకు పోలీస్ గ్యాలంటరీ మెడల్ గూడా వచ్చింది ఆపరేషన్స్ లీడ్ చేసినందుకు. హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇది అంటే ఇది కొత్తేం గాదు. హ్మ్. డెఫినిట్‌గా డిఫరెంట్ ఏరియా కాంకేర్‌లో. హ్మ్. హ్మ్. బట్ ఐ మీన్ ఎక్స్‌పోజ్డ్ టు థట్ ఎర్లియర్. ఓకే. అంటే మీ అవును. బ్యాచ్‌మెంట్స్ 2011 బ్యాచ్ అంతా గూడా మంచి యంగ్‌గా ఉన్నట్టున్నారు గదండీ! ఒక ప్యాషన్ 2011 తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అవును. సో, దట్స్ అంటే వి ఆర్ లక్కీ. యాహ్! అంటే మీరంతా ఒక డ్రీమ్ టీమ్ అనుకుంటా.
వాళ్ళు డెఫినిట్‌గా క్రీమే. నేను టీము. లేదు. అంటే మీ 2011లో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న టీమ్ అంతా కూడా అంటే ఒక ప్యాషన్‌గా, ఓ డెడికేటెడ్‌గా చేసే టీమ్ వచ్చినట్లుగా ఎన్‌పీఏ నుంచి వచ్చినట్టుగా అవునండి. అనుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణలో 2011 బ్యాచ్ మంచి ఆఫీసర్స్. అంటే దే మీ హావ్ డన్ దగ్గర వెరీ మీతో మీ బ్యాచ్‌మేట్స్ ఇక్కడ కూడా ఉన్నారు ఆంధ్రాలో, తెలంగాణలో. అంటే ఒక ఆంధ్రాలో హాఫ్ ఆహ్, బాబూజీ గారు అట్టాడ గ్రేహౌండ్స్‌లో బాపూజీ ఉన్నప్పుడు గారు ఆ! అవునండి. బాబూజీ గారు గ్రేహౌండ్స్‌లో ఉన్నప్పుడు గ్రేహౌండ్స్ అతిపెద్ద ఎన్‌కౌంటర్ చేసింది 32 మంది అవును. రామ్ రామగిరి, గుహ ఎన్‌కౌంటర్. రామగూడ. అవునండి. హ్మ్. అంటే అవునండి. ఆయన ఆయన ఒకరున్నారు, అప్పలనాయుడు గారున్నారు, మన అప్పలనాయుడు గారు యేసుబాబు గారు, చాలా బాగా చేశారు. అవునండి. యేసుబాబు, యేసుబాబు గారు, తర్వాత ఇక అభిషేక్ మహంతి తెలంగాణ. అభిషేక్ మోహంతి. యెస్. యెస్. అంటే అవునండి. మీరందరికి కాదు సార్ ఒక ఫైనల్‌గా మీరందరికీ ఓన్లీ ఆపరేషన్ కాకుండా దాని రూట్స్‌కి వెళ్లి తీసుకొస్తారా దాని సొల్యూషన్? అంటే ఆంధ్ర అంటే అవ్వడం వల్ల కొంత ఒక ఇష్యూని అవును. సార్ట్ ఔట్ చేయాలంటే రూట్స్‌కి వెళ్ళడం అనేది అలవాటు చేసుకున్నారా మీ బ్యాచ్ అంతా? అంటే మాకు వాస్తవం చెప్పాలంటే మంచి డైరెక్టర్ ఉండేవాళ్ళండి ఎన్‌పీఎల్ అప్పుడు విఎన్ రాయ్ గారు. ఓకే. ఆయన ఆయన ఒక కొత్త దృక్పథాన్ని డెఫినిట్‌గా ట్రైనింగ్‌లో తీసుకొచ్చారు. హుహు. దానివల్ల చాలా ఒక డిఫరెన్స్ వచ్చింది. అట్లనే ఆంధ్ర ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో ఆర్గనైజేషనల్ సెటప్ గాని, సపోర్ట్ గాని చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటిది. ఛత్తీస్‌గఢ్ కూడా ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ జరగడం చూసామండి. ఓకే. సార్ 29 మంది మావోయిస్టులు చనిపోయారు కాబట్టి దాని రిటాలియేషన్‌గా ఇంకేదైనా చేసే అవకాశం ఉండొచ్చని మీకు ఇన్‌పుట్స్ ఉన్నాయా? డెఫినైట్‌లీ వాళ్ళు చేస్తారండి. వాళ్ళు ఎలక్షన్ కాబట్టి చేస్తారు. ప్లస్ లాస్ట్ మంత్ 2 వీక్స్ బ్యాకే బీజాపూర్‌లో 13 మంది చనిపోవడం. అవును. ఆ అవును. తర్వాత గ్రేహౌండ్స్ జాయింట్ ఆపరేషన్‌లో మళ్ళీ ఒక నలుగురు, ఐదుగురు చనిపోవడం. ఇప్పుడు ఇక్కడ 29 మంది కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. హ్మ్. బట్ పోలీస్ ఈస్ ప్రిపేర్డ్ టు టాకిల్ దెమ్. ఓకే. సార్ ఎంతమంది ఉండొచ్చండి? ఎన్ని దళాలు ఉండొచ్చక్కడ మీరున్న ఏరియాలో? ఆ కాన్ మేమున్న ఏరియాలో 5 డిఫరెంట్ ఏరియా కమిటీస్ అండి. ఓకే. దాదాపు ఒక 250 మంది ఆహ్, అంటే డెడికేటెడ్ కాడర్స్, ఆర్మ్స్ ఉన్నవాళ్ళు ఓకే. ఇక్కడ ఉండడం అంచనా. ఆ! ఆహా! అంటే అవునండి. మన తెలుగు వాళ్ళెవరున్నారండి అందులో? చాలా మంది తెలంగా తెలుగు వాళ్ళున్నారండి ఇక్కడ. ఇక్కడ ఒక పెద్ద సీనియర్ కాడర్ ర్యాంక్ విజయ్ రెడ్డి అన్న అతను తెలుగాయన. ఆ! రాజమన్ మండవి అన్న అతను తెలుగాయన. ఓకే. ఆహ్, సో సార్ ఇది కాకుండా హిడ్మా గురించి ఏమైనా చెప్పగలరా? హిడ్మా సౌత్ బస్తర్‌లో ఉంటాడండి. ఇది నార్త్ బస్తర్ అండి. అచ్చా! కానీ అంటే సౌత్ ఆయన బస్తర్. మూవ్‌మెంట్ ఇటు కూడా ఉందంటున్నారండి? అతని మూవ్‌మెంట్ ఇక్కడ లేదండి. కాకపోతే రీసెంట్‌గా తనని తీసేసి వేరే అతను పెట్టారు. మేబీ అతను వేరే ఏరియాలోకెళ్ళి స్టార్ట్ చేయొచ్చు. అచ్చా! పాసిబిలిటీ కానీ ఉంది. మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ఎలక్షన్‌కొస్తారు. మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అంటే ఎటువంటి రిటాలియేషన్ మీరు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్. డెఫినెట్‌గా. ఓకే. సార్ ఫైనల్‌గా చెప్పండి లాస్ట్ క్వెషన్. ఈ అంటే పోలీస్ వైపు గాని, మావోయిస్ట్ వైపు గాని ఈ ఫైరింగ్ ఆగిపోవాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బాగా డెవలప్ అవ్వాలి. పీస్‌గా ఉండాలి. ఆదివాసీలందరూ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి ఏం కావాలి? గవర్నమెంట్ ఆల్రెడీ టాక్స్ ఇనిషియేట్ చేయడానికి హోమ్ మినిస్టర్ గారు గూడా ఈ కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత డిసెంబర్‌లో అనౌన్స్ చేశారండి. అయితే హ్మ్. పోలీస్ మ్యాండేట్ అయితే ఆపరేషన్స్, సెక్యూరిటీ ఫర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కాబట్టి మేము మా మ్యాండేట్‌లో ఆహ్, ఆహ్, క అనుగుణంగా మేము పనిజేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రజలకు గ్రౌండ్ లెవెల్‌లో ఎవరికీ కూడా ఇది ఇష్టం లేదు, ఇంట్రెస్టు లేదు. ఇప్పుడు ఓకే. మీకు తెలుసు అన్ని చోట్ల మొబైల్ వచ్చేసింది, అవును. టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలని, కంఫర్టబుల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ అవును. టైంలో ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత ఏదో చేస్తామని జెప్పి, ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని వయలెన్స్‌లో తీసుకురావడం అనేది, అది టోటల్‌గా అన్‌యాక్సెప్టబుల్. డెమోక్రసీలో వయలెన్స్‌కి చోటు లేదు. అవును. ప్లస్ ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని భ్రమపెట్టి తీసుకెళ్ళడం అనేది చాలా హేయమైనటువంటి విషయం. సో, ఓకే. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ 21వ శతాబ్దంలో హ్మ్. వచ్చేసాము. 24 సంవత్సరాలు అయిపోతున్నాయి అందులో గూడా. ఐ హ్మ్. థింక్ ఇట్ ఈస్ టైమ్ యూత్‌కి మీరు ఛాన్స్ ఇవ్వండి. ప్లస్ అక్కడ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళకి చాయిస్ ఇవ్వండి. వాళ్ళకేం గావాలి. వాళ్ళు హ్మ్. నిజంగా నక్సలిజం కోరుకుంటే రైట్. మీరు వాళ్ళని యూజ్ చేసుకోండి. హ్మ్. వాళ్ళకిష్టం లేకుండా మీరు చేసుకొని ప్లస్ మేము లోక్‌తంత్ర ఇదిగా అంటే డెమోక్రటిక్‌గా ఉంటామనేది అది కాంట్రాడిక్టరీ ప్లస్ ఫూలిష్‌నెస్. హ్మ్. ఇప్పుడు చనిపోయినోళ్ళు మీరు చూస్తే గనుక చాలా మంది యంగ్ పీపుల్. ఓకే. సో, వీళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యులనేది అంటే దే హావ్ టు థింక్ సీరియస్‌లీ అబౌట్ ఇట్. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీదకొచ్చాయి గదండీ! డెఫినైట్‌లీ అండి. సార్ చాలా ఆ మంది చనిపోయిన కుటుంబస్తులు రాలేరు. వాళ్ళ బాడీ అయ్యో! తీసుకెళ్ళటానికి కూడా రారు. అయ్యో! ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అవుతదేమో అనే భయంతో అంటే హ్మ్. వాళ్ళు చనిపోయింది గూడా అట్లా అంటే ఒక ఆర్ఫన్ లాగా చనిపోయారు.
అయ్యో! చాలా మంది రారండి. పోలీసే వాళ్ళ అంత్యక్రియలు చేసేస్తారు. సార్ అవును. 29 మంది కాకుండా ఇంక పెరిగే అవకాశం ఉందండి ఇందులో? ఇంకో సెర్చ్ ఇవాళ వేరే టీమ్ పంపించామండి. ఏమన్నా ఉంటే ఇవాళ తెలిసే అవకాశం. మొత్తం మీద తీసుకుంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇక కాల్పులు మోత ఆగిపోవాలంటే 2 వర్గాలు కూడా ముందుకు రావాలి. ప్రజలు కూడా చాలా ముందుకు అభివృద్ధి కోసం వెళ్తున్నారంటున్నారు కళ్యాణ్ గారు. మావోయిస్టు పార్టీ కూడా ప్రజలకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలకి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాని విధంగా వెళ్ళాలంటున్నారు. ఒకవేళ ఈ సంఘటనకి ప్రతీకార చర్యగుంటే దానికి సిద్ధంగా ఉన్నామంటూ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇది కళ్యాణ్ గారి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. థాంక్ యూ.